రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రిపోర్ట్ను రేపు కేబినెట్ సబ్ కమిటీకి అందించనుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్. రేపు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ కానుంది. కులగణన రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నెల 5న కేబినెట్ భేటీలో కులగణన రిపోర్టుపై చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి కులగణనపై డిస్కషన్ చేసి ఆమోదించనున్నారు. ఇక ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రిపోర్టును రేపు కేబినెట్ సబ్ కమిటీకి అందించనుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్. రేపు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ కానుంది. కులగణన రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నెల 5న కేబినెట్ భేటీలో కులగణన రిపోర్టుపై చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి కులగణనపై డిస్కషన్ చేసి ఆమోదించనున్నారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కులగణన రిపోర్ట్, కేబినెట్ భేటీ, అసెంబ్లీ స్పెషల్ సెషన్ పై అప్డేట్స్ ఏంటి? సూర్య, రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కులగణన రిపోర్టుని సచివాలయంలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనను అనుకున్న సమయంలో పూర్తి చేసి రేపు కేబినెట్ సబ్ కమిటీకి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేపు మధ్యాహ్నం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందజేయనుంది. ఈ ప్లానింగ్ సబ్ కమిటీలో చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ గా మంత్రి దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, మల్లు రవి సబ్ కమిటీలో ఉన్నారు. ఇక ఈ కమిటీకి కేబినెట్ కాపీ అందజేసిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఉదయం కేబినెట్ ఈ నివేదికను ఆమోదించను. ఆ తర్వాత సాయంత్రం ప్రత్యేక సెషన్, అసెంబ్లీ సెషన్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ నివేదికలో ప్రత్యేక చర్చ నిర్వహించి ఈ నివేదికను ఆమోదించను. అనంతరం ఇది రాష్ట్రంలో బీసీ కులగణన అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 9న ఈ సబ్ కమిటీ నిర్వహించింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి కులగణన అనుకున్న సమయానికి పూర్తి చేసింది. ఈ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేబినెట్ తీర్మానము, ఆ తర్వాత ఈ నెల 5వ తేదీన కేబినెట్ తీర్మానం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సెషన్ లో చర్చ జరిపి బీసీ కులగణన ఏ విధంగా జరిగింది, ఏ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది, ఎంత బీసీ కులగణన ఉందనే అంశాలపై కులాల లెక్క ఈ నెల 5న అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. ఇదే రిపోర్టును కేంద్రానికి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన విషయంలో మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు విపక్షాలు ఎలదీసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణనను చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తూ అక్టోబర్ 9న సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రివర్గంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కులగణనను పూర్తి చేసింది. ఈ రిపోర్టును రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తుంది. దీని ద్వారా ఇక రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా బీసీ కులగణన పూర్తి చేసి ఇదే రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉందని చెప్పొచ్చు. సూర్య, థ్యాంక్ యూ సత్యం.